ఎస్ఆర్ మీడియా. తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం గ్రామ శివారులో అక్రమంగా మద్యం అమ్ముతున్నట్లు సమాచారం అందుకున్న గోకవరం ఎస్ఐ పవన్ కుమార్ బెల్ట్ షాపులపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 48 క్వార్టర్ బాటిల్లో ఒక ఫుల్ బాటిల్ స్వాధీనం చేసుకుని ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ పవన్ కుమార్ మాట్లాడుతూ, గోకవరం మండల పరిధిలో ఎవరైనా అక్రమ మద్యం, నాటుసారా కాసిన, అమ్మిన, పేకాట, గూండాట వంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ పవన్ కుమార్ హెచ్చరించారు. ఈరోజు గోకవరం గ్రామ పరిధిలో ఒక 3 గంటలకు మాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. దాని ప్రకారం మేమును మా కానిస్టేబుల్ వెళ్ళి గోకవరం విలేజ్ అవుట్కట్స్లో ఒక బెల్ట్ షాప్ మీద రైడ్ చేయడం జరిగింది. రైడ్ చేయగా ఇతను సానాపల్లి సీతారామరాజు సన్ ఆఫ్ సత్యనారాయణ, ఇతను దాసరవారి స్ట్రీట్లో ఉంటాడు. ఇతను ఈ అక్రమంగా వైన్ షాపుల దగ్గర ఈ లిక్కర్ బాటిల్స్ అన్నీ కొన్ని కూడా ఇల్లీగల్గా సెల్ చేస్తున్నాడు. సో అతన్ని అదుపులో తీసుకుని అతని దగ్గర నుంచి ఒక 48 180 ml బాటిల్ క్లాసిక్ విస్కీ బాటిల్స్ అలాగే ఒక 150 ml రాయల్ స్ట్రైక్ బాటిల్ స్వాధీనపరచుకోవడం జరిగింది. దాని నిమిత్తం కేసు నమోదు చేసి తర్వాత దర్యాప్తు చేయడం జరుగుతుంది. అలాగే ఈ మండల ప్రజల్లోని ఎవరైనా సరే కూడా బెల్ట్ షాపులు కానీ, అక్రమ నాటుసారా కానీ, ఎవరన్నా కాయడం కానీ వాటిని అమ్మడం కానీ చేస్తే చట్ట వ్యతిరేకంగా మేము చర్యలు తీసుకుంటాం. అందరి మీద కేసులు నమోదు చేసి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ప్రజలు కూడా ఎవరికైనా వాళ్ళ ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలిస్తే మాకు చెప్పాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ అండి.